అమెరికా ఆడిసన్లోని శ్రీ శివ విష్ణు సాయిదత్త పీఠంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాస్త్రప్రీతి మహాపడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. న్యూజెర్సీ, న్యూయార్క్, డెలావేర్, పెన్సిల్వేనియాతో పాటు పలు నగరాల నుంచి అయ్యప్ప భక్తులు విచ్చేసి భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. న్యూజెర్సీలోని సాయిదత్తం పీఠం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది. ఎడిసన్లోని శ్రీ శివ విష్ణు సాయిదత్త పీఠంలో శాస్త్రప్రీతి మహాపడి కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, డెలావర్, న్యూయార్క్తో పాటు పలు నగరాల్లో ఉన్న అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేకమైన మండపం ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా రంగురంగుల పువ్వులతో అలంకరించారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవతో పాటు పదనెట్టంబడిపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, గణపతి సుబ్రహ్మణ్య అష్టోత్తరం, రుద్రాభిషేకం, అయ్యప్ప స్వామి సామూహిక సహస్రనామార్చన కన్నుల పండుగగా జరిగింది. స్వామివారికి పుష్పాభిషేకం, పంచామృతం, చందనం, విభూతితో అభిషేకం చేశారు. విళక్కు పూజ, పడిపూజ కార్యక్రమంలో అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. అయ్యప్ప భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు. అయ్యప్ప స్వామిని పల్లకిపై ఊరేగిస్తూ భక్తులు ఆడిన పేట తుల్లి కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ, శంకర మంచితో పాటు పలువురు గురుస్వాములు ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక ఆలయంలో జరిగే పూజలు, విశేష కార్యక్రమాల గురించి రఘుశర్మ వివరించారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వారి కోసం మకర సంక్రాంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా వివరించారు. అయ్యప్ప మాలాధారణ గురించి గురుస్వాములు వివరించారు. ఈ పడిపూజ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అయ్యప్ప పడిపూజ సంప్రదాయాన్ని అమెరికాలో కూడా పాటిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం స్వాములకు, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో ప్రేక్షక మహాశయులకి, భక్తులకి అందరికి కూడా నమస్తమాంజలి. నేను రఘుశర్మ, శంకర మంచి, సాయిదత్త పీఠం శివవిష్ణు దేవాలయం నుంచి మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, మన అయ్యప్ప సీజన్లో నవంబర్ 16 నుంచి జనవరి 15 వరకు కూడా మండల పూజలు, జ్యోతి పూజలు, మకర జ్యోతి దర్శనాలు ఇవన్నీ జరుగుతుంటాయి. దానిలో భాగంగా నవంబర్ 16 నుంచి ఈరోజు వరకు కూడా, ఈరోజు 22 డిసెంబర్ ఈరోజు వరకు కూడా అంగరంగ వైభవంగా ప్రతిరోజు కూడా భజన్స్, పూజలు అటు దేవాలయంలోనూ ఇటు అయ్యప్ప స్వాముల గృహాల్లోనూ జరుగుతూనే ఉన్నాయి. నవంబర్ 16 ఆల్మోస్ట్గా ఒక 80 మంది 90 మంది స్వాములు మాలాధారణ చేసుకున్నారు. వాళ్ళు ప్లస్ మరలా ఈ జ్యోతికి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది మాలాధారణ చేసుకున్నారు. సుమారుగా మన ఎస్డిపి తరఫు నుంచి 150 మంది స్వాములు, అయ్యప్ప స్వాములు మన తరఫు నుంచి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా మనం అందరి పూజలకు వెళ్తూ కూడా మన దేవాలయంలో మహాపడి పూజ ఏర్పాటు చేసుకుంటాం గత 10 సంవత్సరాల నుంచి. ఈ మహాపడి పూజలు మనమే కాకుండా ఇతర స్టేట్ల నుంచి వచ్చి అయ్యప్పలందరినీ ఇన్వైట్ చేస్తాం. చుట్టుపక్కల ఉన్న న్యూయార్క్ నుంచి పార్థసారథి గురుస్వామి వారి గ్రూపు, అలాగే డెలావేర్ నుంచి మన రాజా గణపతి టెంపుల్ దీక్షిత్ శర్మ గారు వారి గ్రూపు, మాల్వెండ్ నుంచి మన అయ్యప్పలు, మన రత్నాకర స్వామి వాళ్ళ అయ్యప్ప గ్రూపులు, అలాగే ఎంజాయ్ అయ్యప్ప గ్రూప్ నుంచి మన హరిరామ్ గురుస్వామి, దీపక్ గురుస్వామి వాళ్ళ ఎంజాయ్ అయ్యప్ప గ్రూపు, అలాగే విజయపుండ్రు స్వామి వారి గ్రూపు, ఇలా వేరే గురువారిపల్లి టెంపుల్ గ్రూపు, అన్ని టెంపుల్ నుంచి న్యూయార్క్, లాంగ్ ఐలాండ్ నుంచి వచ్చిన అయ్యప్పలు ఎంతోమంది అన్నీ వచ్చి సుమారుగా ఈ రోజున 300 మంది అయ్యప్పలు ఈ మహాపడి పూజలో పార్టిసిపేట్ చేసేవారు. అయ్యప్పలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్, సివిల్ స్వామిలో ఒక 400 మంది, ఒక 600 నుంచి 700 మంది భక్తులు ఈ అయ్యప్ప పూజలో మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా రాత్రి 9 దాకా అలా ఉండిపోయారు. వీళ్ళు కాకుండా వచ్చిపోయే భక్తులు వేరే సుమారుగా 1000 మంది దాకా ఈరోజు అయ్యప్ప పూజలో పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. 2 PM గణేష్ పూజ చేసుకొని ఈ పూజ స్టార్ట్ చేసాం మేము. తర్వాత 2:15 సంకల్పం తీసుకున్నాం అయ్యప్పలందరివి. 2:30 అయ్యప్ప స్వామి వారికి మన అయ్యప్ప స్వాములు, గురుస్వాములు ప్లస్ మా ఋత్విక్ టీము అందరం కలిసి రుద్రాభిషేకం చేసుకున్నాం. 2:30 to 3:30 నుంచి 4 వరకు కూడా స్వామివారి శరణ ఘోషలు, అందరి నామాలు శరణ ఘోషలతో మొత్తం అందరూ కూడా హోరెళ్ళిపోయింది గుడి అంతా కూడా. 4 PM అయ్యప్పలందరినీ కూర్చోబెట్టి సామూహిక సహస్రనామార్చన పూజ చేసుకున్నాము. అది అయిపోతేనే 4:45 మన కమ్యూనిటీ హాల్లో గురు పూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే గురువులు ఉన్నారో
25 టైమ్స్ 50 టైమ్స్ 25 టైమ్స్ వెళ్ళిన వాళ్ళు సుమారుగా 15 మంది గురుస్వాముల్ని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి పాద ప్రక్షాళన చేసి పాద పూజ మహోత్సవం చేసుకున్నాం. అది అయిపోతూనే అరౌండ్ 5:30కి అందరం అయ్యప్పలం కలిసి అక్కడే పల్లకి రెడీ చేసుకొని పల్లకిలో అయ్యప్పని కూర్చోబెట్టుకొని పేడతుళ్ళు ఆడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ చండ్రా అని చెప్పి ఒక కేరళ సాంప్రదాయం డోలు ఉంటుంది. ఆ డోలు వాళ్ళని పిలిపించాం. వాళ్ళందరూ ఆ డోలు కొడుతుంటే ఎంతో డ్యాన్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా డ్యాన్సులు చేసుకుంటూ ఆ పల్లకీని తీసుకుంటూ మెయిన్ టెంపుల్లోకి వచ్చాం. వచ్చి ఆ సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ ఆ డ్యాన్సులను వేసుకుంటూ వచ్చి ఆ అయ్యప్పని 18 మెట్ల మీద కూర్చోబెట్టి అప్పుడు స్వామివారి ఆ అలంకరణ అయిన తర్వాత మనం ఓపెన్ చేశారు. ఈ మధ్యలో మనకి మొత్తం అయ్యప్పలందరూ కూర్చొని సుమారుగా అరౌండ్ 6:15కి భజన్స్ స్టార్ట్ చేశారు. మెయిన్ చాలామంది భజన్స్ కోసం వస్తారు. ఆ భజన్స్ ఒక మన ఎస్డిపి అయ్యప్ప గ్రూపే కాకుండా అన్ని గ్రూపుల వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ సుమారుగా ఒక 1.5 అవర్ కంటిన్యూ భజన్స్ చేశారు. భజన్స్ అయిపోతూనే అరౌండ్ 7:45కి అయ్యప్ప స్వామివారి 108 నామాలతో అష్టోత్తర పూజ అందరిని ఇన్వాల్వ్ చేసి అష్టోత్తర పూజ చేసుకున్నాం. అది అయిపోతూనే పడి వెలిగించి మహానైవేద్యం పెట్టి పడి వెలిగించాం. పడి హారతి ఇచ్చుకున్న తర్వాత మంత్రోష్పం చేసుకొని అందరం కలిసి క్షమాపణ మంత్రం చెప్పుకొని స్వామివారికి హారతి ఇచ్చుకున్నాం. అది అయిపోతూనే అందరికీ ఆశీర్వచనం చేసుకొని మహాప్రసాదం తీసుకున్నాం. మహాప్రసాదం కూడా ఒక బ్యాచ్ అయితే సరిపోదు కాబట్టి సుమారుగా 4-5 బ్యాచ్లుగా కమ్యూనిటీ హాల్లో కూర్చొని కింద కూర్చొని అందరూ మహాప్రసాదం తీసుకొని మళ్ళీ వెళ్ళే వాళ్ళకి ఫ్రూట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు మన వాలంటీర్స్. ఎంతో చక్కగా ప్రశాంతంగా ఈ పూజా మహోత్సవం జరిగింది. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది సహకరించారు. దాతలు అవ్వచ్చు, మా స్టాఫ్ అవ్వచ్చు, మా అయ్యప్ప స్వామి గురుస్వాములు, మళ్ళీ అయ్యప్ప స్వాములు, కన్యస్వాములు, మళ్ళీ ఇతర వచ్చిన మాతలు, ఆ డెకరేషన్ చేసిన మాతలు, కూరగాయలతో డెకరేషన్ చేసాం ఈసారి వెజిటబుల్స్తో. మళ్ళీ ఆ వెజిటబుల్స్ని అన్నదానంగా వాడచ్చు అని చెప్పి ఆ వెజిటబుల్స్ డెకరేషన్ చేసిన ఆ మాతలు ఎంతోమంది, అలా క్లీనింగ్ చేసేవాళ్ళు, కిచెన్లో మా హెల్ప్ చేసిన మా స్వాములు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ అందరికీ అయ్యప్ప అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా ఒక 2 రోజుల్లో 25వ తారీఖున మన బుధవారం రోజు మేము ఇరుముళ్ళు కట్టుకుంటాం. అదే ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఒక 90 మంది దాకా ఇరుముళ్ళు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇరుముళ్ళు కట్టి 2 బస్సులకి అందరం బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరి ఈ శివ విష్ణు టెంపుల్ ఎడిసన్ నుంచి మేరీల్యాండ్ శివ విష్ణు టెంపుల్కి వెళ్తాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇలాగ వెళ్తున్నాం. వెళ్ళి 25 నైట్ అక్కడ ఉండి 26 పొద్దున ఆ స్వామివారికి ఇరుముడు చూపించి నెయ్యి అభిషేకం చేసుకొని మరలా తిరిగి ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చాక మరలా భిక్ష ఏర్పాటు చేసుకుంటాం. అది ఈ ప్రోగ్రాం. ఇది కాకుండా నెక్స్ట్ మళ్ళీ జ్యోతికి కూడా చాలామంది స్వాములు ఉన్నారు. అది 13th బయలుదేరి వెళ్ళి 14th ఇరుముడు ఇచ్చి వెనక్కి వస్తాం. కొంతమంది స్వాములు అయితే శబరిమలై కూడా వెళ్తున్నాము. ఆ బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. 15th బయలుదేరి శబరిమలై వెళ్ళి శబరిమలై కూడా ఇరుముడి ఇచ్చి వస్తున్నాం కొంతమంది స్వాములు. ఇది వీసా ప్రాబ్లం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరం కూడా. ఇది ఎంత చక్కగా జరగడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ, అలాగే మీడియా ఎవరైతే, ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే మీరు అందరూ చూపిస్తున్నారు, అందరూ తెలియజేస్తున్నారు. ఆ సందర్భంగా మీ అందరికి కూడా అయ్యప్ప అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప, శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు.